ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవనున్నారు. కోటి సంతకాల సేకరణ గవర్నర్తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. అలాగే మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై సేకరించిన కోటి సంతకాల ప్రతులు గవర్నర్కి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ను కలవనుండడంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. గవర్నర్ను కలిసేందుకు భారీ ర్యాలీతో వెళ్లాలని వైసీపీ నేతలు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంతో లోక్ భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. లోక్ భవన్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. విజయవాడ నగరంలోని లోక్ భవన్, దాని పరిసర ప్రాంతాలు, రాజ్యాంగ కార్యాలయం అత్యంత భద్రత కలిగిన కీలక మౌలిక సదుపాయాల ప్రాంతం. ప్రజాశాంతి, భద్రత, ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు, నియంత్రణలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. అలాగే ఇవాళ లోక్ భవన్ పరిసరాల్లో ఎంజీ రోడ్డుపై సివిల్ కోర్ట్స్, స్టేట్ గెస్ట్ హౌస్, కలెక్టర్ కార్యాలయం వద్ద ఏ విధమైన ప్రజా ర్యాలీలు, పాదయాత్రలు, ప్రదర్శనలు లేదా సమావేశాలు నిర్వహించడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కేవలం పోలీస్ శాఖ నుంచి ముందస్తుగా అనుమతి పొందిన పరిమిత సంఖ్యలో ప్రతినిధులు మాత్రమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి అనంతరం లోక్ భవన్లో వినతిపత్రం సమర్పించేందుకు అనుమతి ఇచ్చామని, ఇతరులు ఎవరూ రాకూడదని పోలీసులు స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అలీం అందిస్తారు. అలీం, అంశాన్ని ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడాను ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ పైన గత 2 నెలల నుంచి కూడాను పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కోటి సంతకాలకు కార్యాచరణ రూపొందించారు. అయితే నిన్న దీనికి సంబంధించిన వాహనాలన్నీ కూడాను అటు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి వాటిని గవర్నర్ బంగ్లా వద్దకు పంపించే ఏర్పాట్లు చేశారు. అయితే మీరు అన్నట్లుగా ప్రస్తుతం విజయవాడ అంతా హై అలర్ట్ అని చెప్పొచ్చు. బందర్ రోడ్ లో ప్రత్యేకించి వాహనాల విషయంలో కానీ అలాగే ర్యాలీల విషయంలో కానీ ఎటువంటి అనుమతి లేదని చెప్పి కూడాను ఆ పోలీసులు ఇప్పటికీ వైసీపీ నేతలందరూ కూడాను సమాచారం అందించారు. అంటే లోక్ భవన్ చాలా సెక్యూరిటీ జోన్. ఈ ప్రాంతంలో సిపి ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు అలాగే గవర్నర్ బంగ్లా ఎన్ని ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడాను ఎప్పుడు కూడాను ఇది సెక్షన్ 31 అమల్లో ఉంటుంది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఎవరు కూడాను వచ్చే అవకాశం లేకుండా కూడాను 144 సెక్షన్ విధించుకొస్తారు. ఈ ప్రాంతం అంతా కూడాను ఒక సెక్యూర్ జోన్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది, కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది, నాయకులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరిని రావద్దని చెప్పి కూడాను విజయవాడ నగర పోలీసులు ఒక రకంగా వార్నింగ్ లాంటిది ఇచ్చారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఎవరైతే గవర్నర్ను కలిసే లిస్ట్ లో పేర్లు ఉంటారో వారి వాహనాలను వారిని మాత్రమే అనుమతి బందర్ రోడ్ లో ఉందని, అలాగే ముందుగా అంబేద్కర్ స్టాట్యూ వద్ద ఆగి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆయన గవర్నర్ కలిసే కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బందర్ రోడ్డు అలాగే ఏదైతే గవర్నర్ బంగ్లా పరిసర ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలన్నింటినీ కూడాను హై అలర్ట్ జారీ చేశారు శాలిని. అదే మొత్తమే కూడాను ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు రాకూడదు. ఇదంతా హై సెక్యూరిటీ జోన్. అలాగే బందర్ రోడ్ లో ఎప్పటి నుంచో కూడాను విజయవాడ నగరంలో ఒక రూల్ ఉంది. ఈ ప్రాంతంలో ర్యాలీలు కానీ అలాగే బహిరంగ సమావేశాలు కానీ నిర్వహించడానికి పోలీసులు అనుమతి లేదు. ఎందుకంటే విజయవాడ నగరాన్ని మొత్తం కూడా ఇదే ఒక ప్రధాన కూడలి అవటం, అలాగే స్కూల్స్, జ్యువెలరీస్ అలాగే ఇతర షాపింగ్ మాల్స్ అన్ని ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో డిస్టర్బ్ జరిగితే జనజీవనం అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక పాలసీగా విజయవాడ పోలీసులు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం వైపు ఎవరు రావద్దు, ఎవరైతే వైఎస్ జగన్ తో పాటు అనుమతి ఉన్న వారు మాత్రమే ఈ ప్రాంతంలో అనుమతిస్తామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్
శేఖర్ బాబు తెలియజేయడం జరిగింది. మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఆ పోలీసుల సమాచారం అంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించిన మెటీరియల్ ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన ఈ ఆ ఫామ్స్ నింపినవన్నీ కూడాను ఆ ఒక్క కట్ల వల్ల ప్యాక్ చేసి వాటిని వాహనాల్లో కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరలించారు. 23-24 జిల్లాలకు సంబంధించిన మెటీరియల్ అంతా కూడా వివిధ వాహనాల్లో ఒక్కో వాహనానికి సంబంధించి కూడాను ఆ జిల్లా పేరు, దానికి సంబంధించిన సంతకాలు ఎన్ని వచ్చినాయి, ఆ ప్రాంతానికి సంబంధించిన లిస్టు కూడాను గవర్నర్ సమర్పించనున్నారు. వీటన్నిటి కూడా వచ్చి గవర్నర్ బయటకు వచ్చి చూస్తారా లేకపోతే వీడియో ద్వారా లోపల నుంచే చూస్తారా అనేది కూడా ఇంకా తీరాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే వాహనాలన్నీ కూడాను గవర్నర్ ఆ బంగ్లా వైపు తరలి వస్తున్నాయి. ఇక మధ్యాహ్నం నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి రానున్న నేపథ్యంలో ఒక హై సెక్యూరిటీ అలర్ట్ ని విజయవాడ పోలీసులు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అలీం.